హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను చూపించబోయే కేక్ వచ్చేసి కిట్ క్యాట్ అండ్ జమ్స్ తో చేసుకునే సింపుల్ అండ్ ఈజియెస్ట్ కేక్. ఇది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలాంటి అకేషన్ అయినా కూడా మీరు సింపుల్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కేక్స్ ని చూస్ చేసుకోండి. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, చూసేద్దామా ఎలా తయారు చేయాలో. ముందుగా దీనికి బేస్ తయారు చేసుకుందాము. బేస్ కోసం చేసుకునే కేక్ వచ్చి చాక్లెట్ కేక్ కింద చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనిలా కేక్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ కేక్ తయారు చేయడానికి ముందుగా ఒక జల్లెడ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసి పక్కన ఉంచుకుందాము. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుందాము. దానికోసం 2 కప్పుల మైదా, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టి ఉంచుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల ఎయిర్ బాగా ఫామ్ అవుతుంది. అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా మిక్స్ అవుతాయి. ఇలా ఒకసారి జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మీకు అర్థమై ఉండాలి. పొడిగా ఉన్న వస్తువుల్ని ఒకసారిగా జల్లెడ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి ముందుగా గోరువెచ్చని పాలు ఒక బౌల్లో వేస్తున్నాను. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని, వెనిగర్ బదులుగా మనం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం అయితే వడపోసి వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసాక కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి. దీని బదులు మీరు తాజాగా ఉన్న పెరుగైనా సరే వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్పు రిఫైన్ నూనె లేదంటే వెన్న కూడా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత 1/2 కప్పు పొడి చేసుకున్న పంచదార, ఆ తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం జల్లెడ పెట్టి ఉంచిన పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అవసరమైతే పాలను కానీ నీళ్ళని కానీ వేసుకోవాలి. ఈ పిండిని దీంట్లో వేసి కలిపేదానికంటే ముందుగానే కేక్ బౌల్ ని రెడీ చేసి ఉంచుకోవాలి. దానికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ గ్రీస్ చేసేసి అవసరమైతే కొంచెం మైదాని వేసుకొని కోట్ చేసుకోవాలి మొత్తం. ఒకవేళ నాన్ స్టిక్ అనుకోండి, ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వేసేసుకోవచ్చు లేదా కొంచెం నూనెని అప్లై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పిండంతా వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత వెంటనే కేక్ బౌల్లో వేసుకొని బేక్ చేసేదానికి పెట్టేసేయాలి. దీన్ని ఇలా కలిపేదానికంటే ముందు కేవలం కేక్ బౌలే కాకుండా ప్రీహీట్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసేయాలి. ఒకవేళ ఓవెన్ అయితే 180 degreesకి ప్రీహీట్ చేసేసి ఉంచండి. 10-15 నిమిషాల్లో అది ప్రీహీట్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేయడం, వెంటనే బౌల్లో వేసి వెంటనే పెట్టేసేయాలి. మనం ఇలా కలిపిన వెంటనే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు కూడా యాక్టివేట్ అవ్వడం మొదలైపోతాయి. కలిపేసిన తర్వాత మనం దాంట్లో ప్లేస్ చేయడానికి సమయం పట్టింది అనుకోండి, అప్పుడు ఇది పొంగడానికి కూడా షేప్ మారిపోతుంది. అలాగే సాఫ్ట్నెస్ కూడా తగ్గిపోతుంది. పొంగాల్సిన విధంగా ఇది పొంగదు. సో ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా నేను మిక్స్ చేసిన తర్వాత కేక్ బౌల్లో వేసేసుకొని దీన్ని ప్రీహీట్ చేసి ఉంచుకున్న బౌల్లోకి ప్లేస్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని 40 నుంచి 45 నిమిషాల పాటు వదిలేస్తున్నాను. మనకు ఓవెన్ అయినా కూడా సేమ్ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోండి. కాకపోతే ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. మీ ఓవెన్ కెపాసిటీ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి టెంపరేచర్ అనేది. అయితే ఓవెన్ అయితే మనకి కనబడుతూ ఉంటుంది. స్టవ్ మీద పెట్టింది ఏంటంటే మనం మాటికి తీయడానికి ప్రయత్నిస్తాం. కనీసం 20 నిమిషాలు అయ్యేంత వరకు మూతను తీయకుండా ఉండండి. ఇది లో ఫ్లేమ్ లో ఉంది కాబట్టి మాడే ఛాన్స్ అస్సలు లేదు. ఈ కేక్ టాపింగ్ కోసం గనాష్ వాడుతున్నాను. దానికోసం ఇక్కడ డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వెన్న, కొంచెం పాలను వేసుకున్నాను. అవసరమైతే తర్వాత పాలని వేసుకోవచ్చు. అంటే దాని కన్సిస్టెన్సీ కూడా చాలా అవసరం కదా. మనం దీన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేస్తున్నాము. దీన్ని మనం కావాలంటే ఓవెన్ లో కూడా వేడి చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఓవెన్ లో డ్రై అయిపోతుంటుంది చాక్లెట్. ఇలా అనుకోండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని తీసుకొచ్చి మనం చక్కగా మెల్ట్ చేసుకోవచ్చు. ఈ మెల్ట్ చేస్తున్న చాక్లెట్ చాలా గట్టిగా ఉంది, అందుకని కొంచెం పాలను వేసాను. ఇలా గట్టిగా ఉన్న గనాష్ ని టాపింగ్ గానీ యూజ్ చేసామంటే ఆల్రెడీ విపింగ్ క్రీమ్ అనేది పైన మనం స్ప్రెడ్ చేసి ఉంటాము. ఇలా గట్టిగా ఉన్న గనాష్ ని వేసి స్ప్రెడ్ చేసాము అంటే ఆ విపింగ్ క్రీమ్ కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది, అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మెల్ట్ చేసుకునేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మెల్ట్ చేసుకొని దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావాలి. ఇలా వేడివేడిగా కూడా వేసేసిన విపింగ్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ కేక్ కూడా చక్కగా 40 నిమిషాలకి బేక్ అయిపోయింది. బేక్ అయిపోయిన కేక్ ని పక్కన పెట్టి దీని మీద ఒక క్లాత్ కప్పి ఉంచాలి. లేదు అంటే పైన లేయర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఈ కేక్ తయారు చేసుకోవడానికి బేస్ రెడీ అయిపోయింది, అలాగే టాపింగ్ కూడా రెడీ అయిపోయింది. మెయిన్ ఇప్పుడు క్రీమ్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ విపింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇలా క్రీమ్ కేక్స్ చేసేటప్పుడు నాన్ డైరీ విపింగ్ క్రీమ్ అనేది దొరుకుతుంది, దాన్ని తెచ్చుకోండి. అదైతేనే మనకి బీట్ చేసుకున్న తర్వాత స్టిఫ్ గా వస్తుంది. అలాగే కొన్ని బ్రాండ్స్ కి సంబంధించిన విపింగ్ క్రీమ్ లో చక్కెర ఉండదు. అలాంటి వాటికి మీరు చూసి కలుపుకోండి. దాంతో పాటు ఎసెన్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కేక్ చేస్తున్నా దానికి సంబంధించిన ఎసెన్స్ ని వేసుకోండి. ఇందులో పంచదార ఉంది, నేను పంచదార వేయట్లేదు, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేస్తున్నాను. అయితే మీరు బీటర్ గాని లేకపోతే విస్కర్ తో కూడా చేసుకోవచ్చు. బీటర్ తో ఏంటంటే 15 నిమిషాల్లో అయిపోయేది.
విస్కర్ తో ఒక అరగంట, ఒక్కొక్కసారి 40 నిమిషాలు కూడా పడుతుంది. ఈ విధంగా దీన్ని బీట్ చేసుకోవాలి. ఇది చక్కగా మంచిగా స్టిఫ్ గా తయారైనంత వరకు బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్టిఫ్ గా విప్పింగ్ క్రీమ్ తయారైందో. ఒకవేళ రూమ్ టెంపరేచర్స్ హైగా ఉన్నాయనుకోండి, బౌల్ కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకొని బీట్ చేసుకున్నారంటే స్టిఫ్ గా తయారవుతుంది. ఇది చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఇంకా చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. కేక్ కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను దారంతో. ఇది మామూలు కాటన్ దారం కాదండి, దీన్ని ఏం దారం అంటారో నాకు గుర్తులేదు. ఇది అసలు మనం చేత్తో ఎంత తుంచినా కూడా తునగదు. ఇలాంటి దారం అనుకోండి, మన దగ్గర ఒక మూరడు ఉన్నా కూడా సరిపోతుంది కేక్ కట్ చేసుకోవడానికి. లేయర్స్ కూడా పర్ఫెక్ట్ గా కట్ అవుతాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా లేయర్స్ బాగా కట్ అయ్యాయి. మీలో ఎవరికైనా ఈ దారం పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. చూసే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఒకవేళ నాకు గాని గుర్తొస్తే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. కేక్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ దారం తీసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ లో మీకు చూపిస్తాను కూడా ఇది ఎలా అసలు కట్ అవుతుందా లేదా అనేది. ఇది మామూలుగా దారాలు దొరికే చోట కూడా దొరుకుతుంది. కాటన్ దారం ఏంటంటే మనం గట్టిగా లాగుతాం కదా, అలాంటప్పుడు తెగిపోతూ ఉంటుంది, మధ్యలో కేక్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి లేయర్స్ కరెక్ట్ గా రావు. మనకి లేయర్స్ బాగా వస్తేనే కేక్ కూడా చేసుకోవడానికి బాగా వస్తుంది. నాకు ఇది వరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. నాకైతే కేక్ కట్ చేసుకునే చాక్ కన్నా కూడా దారమే చాలా బాగా ఇష్టం, చాలా ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయిన వాళ్ళు అనుకోండి, చాక్తో చాలా ఈజీగా కట్ చేసేస్తారు. అదే దారం అయితే అసలు రాని వాళ్ళు కూడా కట్ చేసేసేయచ్చు. నేను దీనికోసం ఏమీ స్పెషల్ గా దారం తెచ్చుకోలేదు, వేరే ఒక చిన్న ఆర్ట్ కోసం అని తెచ్చుకున్నాను. ఆ దారం స్టిఫ్నెస్ చూసి నేను కేక్ కూడా ఇది యూజ్ చేస్తే బాగుంటుందని వాడుకున్నాను. అయితే నేను ఇక్కడ లేయర్ కింద కట్ చేసేసాను కదా, ఇప్పుడు నేను ఈ కేక్ ని ఈ టర్న్ టేబుల్ మీదే మొత్తం టాపింగ్ అంతా కూడా చేయబోతున్నాను. దానికోసం ఈ టర్న్ టేబుల్ మీద కొంచెం క్రీమ్ ని అప్లై చేసి మొదటి లేయర్ కింద ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ ని నేను కింద పెట్టుకుంటున్నాను. దాని తర్వాత పంచదార, నీళ్లు, కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకున్న నీళ్ళని దీని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కేక్ మరి డ్రైగా అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు. ఆ తర్వాత క్రీమ్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా టర్న్ టేబుల్ ని టర్న్ చేసుకుంటూ నేను ఈ క్రీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మధ్యలో లేయర్ కింద ఏదైతే కట్ చేసిన లేయర్లో సెకండ్ లేయర్ ఉందో ఆ లేయర్ని రెండో లేయర్ కింద పెడుతున్నాను. దాన్ని కూడా ఈ నీళ్ళతో బాగా తడిపేసుకుంటున్నాను. నీళ్లు పోయమన్నారు కదా అనేసి ఇష్టం వచ్చినట్టు నీళ్లు పోసేయకూడదండి, జస్ట్ ఆ కేక్ ని తడి చేయాలంతే. ఇలా తడి చేసిన తర్వాత రెండో లేయర్ మీద కూడా విప్పింగ్ క్రీమ్ ని వేసుకొని టర్న్ టేబుల్ ని టర్న్ చేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ గా మిగిలిన లేయర్ ని పైన పెట్టేసి దీన్ని కూడా నీళ్ళతో తడి చేసుకొని విప్పింగ్ క్రీమ్ ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చాకో చిప్స్ కనుకుంటే కొంచెం పైన చల్లుకోండి, దానివల్ల కేక్ తినేటప్పుడు చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఈ విధంగా పై లేయర్ కూడా విప్పింగ్ క్రీమ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్పాచులాకి కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తీసుకున్న విప్పింగ్ క్రీమ్ ని ఒక దగ్గరే స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆ స్పాచులాన్ని తుడిచేసుకోవాలి. మళ్ళీ క్రీమ్ తీసుకోవాలి, మళ్ళీ ఒకవైపు పోయాలి, మళ్ళీ స్పాచులను తుడిచేసుకోవాలి. ఒకసారి తీసుకున్న విప్పింగ్ క్రీమ్ ని మొత్తం చుట్టూతో కూడా అదే విప్పింగ్ క్రీమ్ తో స్ప్రెడ్ చేస్తూ అయితే వెళ్ళకండి, దానివల్ల షేప్ అవుట్ అయిపోతుంది, సరిగ్గా ఫినిషింగ్ అనేది రాదు. నేను ఇక్కడ ఓన్లీ క్రమ్ కోటింగ్ కాకుండా మొత్తం ఫినిషింగ్ అంతా కూడా ఒకేసారి చేసేస్తున్నాను. ఇలా క్రీమ్ అంతా కూడా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత టాపింగ్ కోసం రెడీ చేసి ఉంచిన గనాషన్ని పైన వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసేసిన తర్వాత కిట్ క్యాట్ ని కూడా సైడ్ లో అందించేస్తున్నాను. ఈ కిట్ క్యాట్ పెట్టేటప్పుడు కూడా ఒకదానికి మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టి ఉంచాను. కావాలనుకుంటే దగ్గరగా కూడా వీటిని అంటించుకుంటూ తయారు చేసుకోవచ్చు. కాకపోతే నేను తెచ్చుకున్న ప్యాకెట్లు కరెక్ట్ గా 6 ఉన్నాయి. తెచ్చుకునే సమయం లేదు, సాయంత్రానికంతా ఈ కేక్ ని నేను సెట్ చేయడానికి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. అందుకని నేను ఉన్న వాటితోనే ఈ విధంగా ఈ కేక్ ని తయారు చేసేసాను. ఇవన్నీ పెట్టిన తర్వాత పైన జెమ్స్ తో కూడా ఒక లైన్ కింద పైన అరేంజ్ చేసుకున్నాను. తర్వాత రిబ్బన్ తో ఈ విధంగా కట్టుకున్నాను. రిబ్బన్ ఖచ్చితంగా కట్టాలని ఏం లేదు, కాకపోతే అది మెల్ట్ అయిపోతూ ఉందన్నమాట. చాలా సమయం వరకు బయటే ఉండిపోయింది, ఎక్కడ మెల్ట్ అయిపోయి షేప్ అవుట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో ఈ రిబ్బన్ ని కట్టాను. అది కట్టడం వల్ల ఆ కేక్ కి చాలా అందం వచ్చింది. తర్వాత లాస్ట్ లో కట్ చేసేటప్పుడు ఈ రిబ్బన్ ని తీసేసాము. అలాగే నేమ్ ప్లేట్ కూడా కట్ చేసే ముందే మేము అరేంజ్ చేసుకున్నాము. ఈ విధంగా బర్త్డే కేక్ అనేది నేను తయారు చేసేసాను. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి, మీకు కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కేవలం బర్త్డే అనే కాకుండా ఎలాంటి అకేషన్ లో అయినా ఈ కేక్ ని తయారు చేసుకోవచ్చు. మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకుని కేక్ ని తయారు చేయొచ్చు. మీకు నేను చేసిన ఈ కేక్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.